హాయ్ అమిగోస్. మన క్రాష్ కోర్స్‌లో భాగంగా మనం వెరీ ఫస్ట్ చదువుకోబోతున్నటువంటి చాప్టరు ఫంక్షన్స్ అనమాట. ఎందుకు నేను ఫంక్షన్స్‌ని ఫస్ట్ చదవడానికి సెలెక్ట్ చేసుకున్నానంటే, మనకు కాలిక్యులస్ మొత్తం గూడా మనం మాస్టర్ జేయాలంటే, మనకొక ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వాలంటే, మనకు ఫంక్షన్స్ అనే చాప్టర్ ఎంత బాగా తెలిస్తే, మనకు కాలిక్యులస్ మీద అంత బాగా గ్రిప్ వస్తది. దాంతో పాటు మనకు కాలిక్యులస్ మీద అంత బాగా ఇంట్రెస్ట్ డెవలప్ అయితది. అసలు నేనేం జెప్తున్నాను అనేది మీకు కొద్దిగా ముందుకెళ్తున్న కొద్దీ మీకు అర్థమవుతది. టైం వచ్చినప్పుడు నేను ఇన్ డీటెయిల్డ్‌గా ఎందుకు ఈ కామెంట్ ఇచ్చాననేది మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ముందైతే ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, అసలు నార్మల్‌గానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫంక్షన్స్ ఎంత ఇంపార్టెంటు, ఫంక్షన్స్ యొక్క వెయిటేజ్ ఏంటి, దాని బ్లూ ప్రింట్ ఏంటి. ఏంటి సార్ అసలు బ్లూ ప్రింట్ అంటే టెక్నికల్ మీనింగ్ ఏంది అంటే, మనకు ఫంక్షన్స్‌లో ఏమేం సబ్ టాపిక్స్ ఉంటాయి అండ్ వాటితో పాటు ఆ ఈచ్ సబ్ టాపిక్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఈ లెక్చర్ నేర్చుకుంటాము. మనకి ఎప్పుడైనా గానీ ఒక చాప్టర్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా డెవలప్ అయితదో తెలుసా? ముందు ఆ చాప్టర్ మనకి ఏం చెప్తదో కొద్దిగా రఫ్‌గా తెలిసినప్పుడు, అలాగే ఆ చాప్టర్ యొక్క ఇంపార్టెన్సు నార్మల్‌గా వేరే చాప్టర్స్ నేర్చుకోవడంలోనూ, దాంతో పాటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమైనప్పుడు, మనకు ఆటోమేటిక్‌గా ఆ చాప్టర్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయితది. దానికోసమే నేను ప్రతి చాప్టర్‌కి ఈ క్రాష్ కోర్స్ మొత్తంలో గూడా ప్రతి చాప్టర్‌కి గూడా నేను వెయిటేజ్ అండ్ బ్లూ ప్రింట్ ప్రతి చాప్టర్‌కి గూడా నేను మీకు చెప్తాను. సో దట్ మీకు ఏం చదువుకోబోతున్నారు ఆ చాప్టర్‌లో అనేది క్లారిటీ రావడం కోసం. సో బేసికల్‌గా వెయిటేజ్ అండ్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అసలు ఎలా ఉంది, దాని వెయిటేజ్ ఎట్లుందో చూద్దాం. ఈ లాస్ట్ 7 ఇయర్స్ తీసుకోండి. 2019 నుంచి 25 వరకు ఈ లాస్ట్ 7 ఇయర్స్ గనక తీసుకుంటే, ఎందుకు నేను 2019 నుంచి స్పెసిఫిక్‌గా ఎందుకు డేటా తీసుకున్నానంటే, ఎన్టీఏ 2019 నుంచి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే మల్టీ పేపర్ సిస్టమ్ స్టార్ట్ అయింది 2019 నుంచి. ఒకసారి చూద్దాం అసలు దీని సీన్ ఏంది, అసలు ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేది. మనము ఈ ప్రెజెంట్ ఇయర్‌లో అంటే 2025లో మనకు టోటల్‌గా 16 క్వెషన్స్ ఫంక్షన్స్ నుంచి వచ్చాయి. ఈ యావరేజ్ 0.84 అంటే ఏందంటే, ఆల్మోస్ట్ 0.84 క్వెషన్స్ పర్ ఈచ్ సెషన్ అంటే ఏంది, మనకు జనరల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఒక 10 సెషన్లు జరిగినాయి, ఏప్రిల్‌లో ఒక 9 సెషన్లు జరిగినాయి అన్నమాట. అంటే స్టూడెంట్ రాసిన ప్రతి పేపర్‌లోనూ మనకు 0.84 క్వెషన్స్ వచ్చాయి. అంటే దాని అర్థం ఏందంటే, పక్కా ఒక క్వెషన్ అయితే పక్కా ఫంక్షన్స్ నుంచి దిగింది. అంటే మొత్తం 2025లో 16 క్వెషన్స్ వచ్చాయి. 2 సెషన్స్, ఏప్రిల్ సెషను అండ్ జనవరి సెషన్ కలిపి. అలాగే 2024లో ఎలాగుంది, 22 క్వెషన్స్ వచ్చాయి. 1.1 క్వెషన్స్ ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంది. అంటే మినిమం ఒక క్వెషన్ అయితే ప్రతి పేపర్‌లోనూ దిగింది. దాంతోపాటు కొన్ని పేపర్‌లల్ల 2 క్వెషన్స్ కూడా ఫంక్షన్స్ నుంచి వచ్చాయి. అందుకే 1.1 యావరేజ్ ఉంది బేసికల్‌గా. 2023లో తీసుకుంటే 27 క్వెషన్స్ వచ్చాయి. 1.13 యావరేజ్. అంటే మినిమం ఒక క్వెషన్ అయితే దిగింది. కొన్ని పేపర్స్‌లో 2 క్వెషన్స్ కూడా దిగాయి. అందుకే యావరేజ్ మోర్ దాన్ 1 అయింది. అలాగే 22లో 21 క్వెషన్స్, 21లో 21 క్వెషన్స్, 20లో 9 క్వెషన్స్, 2019లో 15 క్వెషన్స్ వచ్చాయి. నాకు ఇక్కడ యావరేజ్ గనక చూస్తే నాకేమర్థమవుతుంది తెలుసా? మనం ఎగ్జామ్ రాసిన ప్రతిసారి ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి పేపర్‌లోనూ మినిమం ఒక ఫంక్షన్స్ క్వెషన్ అయితే పక్కా ఫేస్ చేస్తాడు. అంటే 4 మార్కులు పక్కా రావాల్సిందే. కొన్నిసార్లు కొన్ని పేపర్స్‌లో ఈ 1.1, 1.13 చూస్తే ఏమైతుందంటే 2 క్వెషన్స్ కూడా ఈ ఫంక్షన్స్ టాపిక్ నుంచి వచ్చుంటాయి. అయితే మీకు అనిపించవచ్చు, ఇంతేనా ఈ ఫంక్షన్స్ అంటే, ఇది జస్ట్ డైరెక్ట్ క్వెషన్స్ భయ్యా. బట్ మనకు ఆల్రెడీ తెలిసిందే ఏంటంటే, క్యాలిక్యులస్‌లో లిమిట్స్ తీసుకున్నా, కంటిన్యూటీ తీసుకున్నా, డిఫరెన్షియబిలిటీ తీసుకున్నా, దాని తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అంటే మాక్సిమా, మినిమా, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఏ టాపిక్ తీసుకున్నా, ఇంటిగ్రేషన్ తీసుకున్నా, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అంటే ఏరియాసు, దాని తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏ టాపిక్ తీసుకున్నా కానీ మనకు ఏదో రకంగా ఈ ఫంక్షన్స్ని లింక్ చేస్తూనే క్వశ్చన్స్ ఫామ్ చేస్తాడు. సో ఇండైరెక్ట్గా ఈ ఫంక్షన్స్ అనేది నేను క్యాలిక్యులస్ మొత్తంలో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లాగా నేను ఈ ఫంక్షన్స్ భావిస్తాను. మీరు నిజంగా క్యాలిక్యులస్ మీద గ్రిప్ రావాలన్నా, మాస్టర్ చేయాలన్నా కానీ ఫస్ట్ ఫంక్షన్స్ని మాస్టర్ చేయండి.
మీకు ఇంకా ఇన్ డీటెయిల్డ్గా కూడా చెప్తాను. ఫంక్షన్స్ని మాస్టర్ చేయాలంటే, క్యాలిక్యులస్ని మాస్టర్ చేయాలంటే మనం ముందు ఏమేమి చదువుకోవాలి ముందు అనేవి ప్రీ రిక్విజిట్స్లో మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికైతే నాకు ఈ డేటా ప్రకారం వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటంటే పక్కా మినిమం ఒక క్వశ్చన్ అయితే దిగుతుంది భయ్యా. ఇప్పుడు మనము ఫంక్షన్స్ యొక్క బ్లూ ప్రింట్ చూద్దాం. ఏంటి సార్ ఫంక్షన్స్ యొక్క బ్లూ ప్రింట్ ఏంటంటే, ఈ ఫంక్షన్స్ అనే చాప్టర్లో మనము ఓవరాల్గా మొత్తము 8 సబ్ టాపిక్స్ చదువుకుంటాము. సో పేరుకే 8 ఉన్నాయి. 7, 8 అనేది చాలా చిన్న టాపిక్స్ బేసికల్గా. ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్, పీరియాడిక్ ఫంక్షన్స్ చాలా చాలా చిన్న టాపిక్స్, చాలా తొందరగా అయిపోతాయి. సో నేను కన్సిడరబుల్లీ నేను ఏమనుకుంటానంటే 6 మెయిన్ సబ్ టాపిక్స్ చదువుకుంటాం. ఏంటి సార్ ఆ సబ్ టాపిక్స్ అంటే, డొమైన్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఒక కాంప్లెక్స్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటాడు. అంటే చాలా పెద్ద ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్కి ఏ రకమైన ఇన్పుట్స్ ఇవ్వచ్చు అనేది నాకు డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అనే టాపిక్లో చదువుకుంటాను నేను. రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్, ఒక ఫంక్షన్స్ ఏమేమి అవుట్పుట్ ఇస్తుంది, చాలా పెద్ద ఫంక్షన్ ఇచ్చినప్పుడు అది ఏమేమి అవుట్పుట్స్ ఇస్తుందో మనకు చెప్పడం చాలా ఇంపార్టెంట్. సో అది నేను రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్లో చదువుకుంటాను. డొమైన్ రేంజ్ అయిపోయాక క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫంక్షన్స్. ఇదేంటి సార్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, నాకు ఫంక్షన్స్లో 1 ఫంక్షన్, ఆన్ 2 ఫంక్షన్ అని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒక ఫంక్షన్ 1 ఫంక్షన్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి, ఒక ఫంక్షన్ ఆన్ 2 ఫంక్షన్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి అనేది ఈ థర్డ్ సబ్ టాపిక్లో చదువుకుంటాం మనం. ఫంక్షనల్ ఈక్వేషన్స్, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ భయ్యా. ఎంత దారుణంగా ఇంపార్టెంట్ అంటే ఇది జేఈ అడ్వాన్స్డ్లో ఈ టాపిక్ లేకుండా మనం క్యాలిక్యులస్ నుంచి క్వశ్చన్ చేయడం చాలా కష్టం. ఫంక్షనల్ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ ఏంది అంత ఇంపార్టెంట్ అంటే, ఎస్ అంత ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా, మనం వాడేమిస్తాడంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 to 1 f(x) dx అంటాడు. తీరా చూస్తేనేమో f(x) ఇయ్యాడు. మరి f(x) ఇవ్వకుండా ఎట్లా సార్ ఇంటిగ్రేషన్ చేసేదంటే, వాడు f(x) డైరెక్ట్గా ఇవ్వకుండా ఫంక్షనల్ ఈక్వేషన్ రూపంలో ఇండైరెక్ట్గా f(x) ఇస్తాడు. అంటే నాకు ఫంక్షనల్ ఈక్వేషన్ కనుక సాల్వ్ చేయడం రాకపోతే నేను ఆ క్వశ్చన్ని ఎప్పటికీ చేయలేను. నాకు ఇంటిగ్రేషన్ వచ్చు కానీ ఫంక్షనల్ ఈక్వేషన్స్ రాదు. సో దానివల్ల ఆ క్వశ్చన్ని నేను అటెంప్టే చేయలేను. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఫంక్షనల్ ఈక్వేషన్స్ యొక్క ఇంపార్టెంట్ ఏందో. కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్ ఆఫ్ ఎ ఫంక్షన్. సర్కిల్ కాన్సెప్ట్ వస్తుంది. ఎఫ్ సర్కిల్ జీ అంటే ఏంది, అంటే ఫంక్షన్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంది, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఈ కాంపోజిట్ ఫంక్షన్స్లో చదువుకుంటాం. లాస్ట్ టాపిక్ వచ్చేసి అఫ్కోర్స్ ఇన్వర్స్ ఫంక్షన్స్. అంటే మనకేంది చాలా సింపుల్గా మనకు తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే, సైన్ ఎక్స్ తెలుసు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎలా, కాస్ ఎక్స్ తెలుసు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎలా. అంటే ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక ఇస్తే ఏ కండిషన్స్ ఉంటే నాకు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, దాంతోపాటు ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే నాకు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనిపెట్టి చెప్పగలుగుతావా అనేది ఈ ఇన్వర్స్ ఫంక్షన్స్లో చదువుకుంటాం. సో మెయిన్గా ఈ 6 సబ్ టాపిక్స్ జనరల్ టాపిక్స్, ఫంక్షన్స్కి మాత్రమే కాకుండా మొత్తం ఇన్ జనరల్ మ్యాథ్స్లో కూడా మనకు అవసరమైన టాపిక్స్ వచ్చేసి ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ అంటే ఏంది, పీరియాడిక్ ఫంక్షన్స్ అంటే ఏంది అని ఈ 2 చిన్న టాపిక్లు మనము ఈ ఫంక్షన్స్ చాప్టర్లో చదువుకుంటాం. అంటే చెప్పాలంటే ఓవరాల్గా నేను 8 సబ్ టాపిక్స్ని ఈ ఫంక్షన్స్ అనే చాప్టర్లో చదువుకుంటాను. ఇది నా బ్లూ ప్రింట్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చెప్తాను. డొమైన్ కాన్సెప్ట్, రేంజ్ కాన్సెప్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్, ఫంక్షనల్ ఈక్వేషన్స్, కాంపోజిట్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ఆఫ్ అ ఫంక్షన్, ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్, పీరియాడిక్ ఫంక్షన్. ఈ 8 సబ్ టాపిక్స్ కనుక నేను చదువుకుంటే నా ఫంక్షన్ చాప్టర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఒకసారి ఈ సబ్ టాపిక్స్ చూసాం కదా, ఈ 8 సబ్ టాపిక్లు చూసాం కదా, ఈ 8 సబ్ టాపిక్లు చూశాక సార్ నాకు కొంచెము ఈ 8 సబ్ టాపిక్ల వెయిటేజ్ కూడా చెప్పగలుగుతారా సార్, సో దట్ నాకు రఫ్గా ఒకటి ఉంటుంది. అంటే నేను ఒకసారి స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మీకు ఈచ్ సబ్ టాపిక్ మీద నేను వీడియో చేసినప్పుడు ఎలాగో వాటి బ్లూ ప్రింట్ అండ్ వెయిటేజ్ నేను ఇండివిజువల్గా కూడా చెప్తాను. ఇది చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డొమైన్ ఆఫ్ ఎ ఫంక్షన్ చూసినట్టయితే ఈ ఇయర్ 25లో 24లో బై ద వే ఇది మీకు ఇన్ డీటెయిల్గా కావాలంటే ఒకసారి మీరు పాస్ చేసుకొని చూడండి వీడియో. 25లో 6 క్వశ్చన్స్, 24లో 4 క్వశ్చన్స్ ఇలా వస్తూ ఉన్నాయి. ఒక చిన్న ఇంపార్టెన్స్ చెప్పడానికి మీకు ఒక చిన్న అనాలిసిస్ ఇస్తాను. ఇక్కడ యావరేజ్ 0.32 ఉంది, లెటసే 0.33 అనుకుందాం. అంటే దాని అర్థం ఏందో తెలుసా, 2025లో డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్ అనే సబ్ టాపిక్ కాన్సెప్ట్ మీద ప్రతి 3 పేపర్ల నుంచి మినిమం ఒక క్వశ్చన్ దిగింది. అందుకే ఇది 0.32 ఉంది. అంటే ఎవ్రీ 3 పేపర్స్లో మినిమం ఒక క్వశ్చన్ డొమైన్ అనే కాన్సెప్ట్ మీద ఉంది. మీరు కావాలంటే చూసుకోవచ్చు, ఇలా ప్రతి ఇయర్లో యావరేజ్ చూసుకోవచ్చు చూసి.
ఈ పాయింట్ అంటారు ఏంది, ప్రతి 5 పేపర్లకు మినిమం ఒక క్వశ్చన్ డొమైన్ నుంచి దిగింది. ఎప్పుడు 2024లో. సో మీకు ఒక రఫ్గా ఒక ఐడియా వస్తుంది డొమైన్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎంత ఇంపార్టెంట్ అనేది. అలాగే రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్ చూడండి, ఇది రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్. 2025లో 3 క్వశ్చన్స్, 24లో 4 క్వశ్చన్స్, 23లో 4 క్వశ్చన్స్. ఇది కనుక మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 2024 తీసుకుందాం. పాయింట్ అంటే అర్థమైంది, 0.5 = 1 అంటే ఏంది, ప్రతి 5 పేపర్ల మినిమం ఒక క్వశ్చన్ ఫైండింగ్ రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్ మీద మనకు 2024లో క్వశ్చన్ దిగింది. అలా మీరు చూసుకోవచ్చు రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్ మీద ఏ ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది. దాని తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్స్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. చూడండి దీంట్లో 2025లో 2 క్వశ్చన్స్, 24లో 5 క్వశ్చన్స్, 23లో 5 క్వశ్చన్స్. ఇలా చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది తీసుకుందాము. ఏంటంటే 2024లోనే చూడండి, 2022లో చూడండి. 2024లో నాకు టోటల్గా 6 క్వశ్చన్స్ వచ్చాయి, యావరేజ్ వచ్చేసి 0.26. అంటే దాని అర్థమైంది, ఆల్మోస్ట్ ప్రతి 4 పేపర్లకు ఒక క్వశ్చన్ పక్కా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్స్ మీద ఒక క్వశ్చన్ దిగింది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఇది సబ్ టాపిక్ ఆఫ్ ఎ ఫంక్షన్. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కూడా చూడండి, 2019లో మనకు వచ్చేసి ప్రతి 4 పేపర్లకు ఒక క్వశ్చన్ పక్కా దిగింది, అందుకే యావరేజ్ 0.25 అయింది. నెక్స్ట్ మనకు 4th సబ్ టాపిక్ వచ్చేసి ఫంక్షనల్ ఈక్వేషన్స్. ఫంక్షనల్ ఈక్వేషన్స్ కనుక చూసినట్టయితే 2025లో 3 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి 2023 జస్ట్ ఊరికే సరదాగా ఇది చూడండి భయ్యా ఒకసారి, 2023లో చూడండి మనకు 11 క్వశ్చన్స్ వచ్చాయి, యావరేజ్ ఆల్మోస్ట్ 0.5 ఉంది. అంటే ఏంది, 0.5 × 2 = 1. అంటే ప్రతి 2 పేపర్లో కూడా మినిమం ఒక క్వశ్చన్ ఫంక్షనల్ ఈక్వేషన్స్ మీద దిగింది. అంటే ప్రతిసారి అంత ఇంపార్టెంట్ అని కాదు, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. 2023లో ప్రతి 2 క్వశ్చన్ పేపర్స్ కనుక తీసుకుంటే మినిమం ఏదో ఒక పేపర్లో ఫంక్షనల్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్ దిగింది. అంటే ఆ ఇయర్ ఆ ఫంక్షనల్ ఈక్వేషన్స్ ఎంత ఇంపార్టెంటో ఒకసారి చూడండి, ఒక రఫ్ అండర్స్టాండింగ్. దాని తర్వాత ఇది కాంపోజిట్ ఫంక్షన్స్ మీద, ఇది మన యావరేజ్. అండ్ 2025లో 1 క్వశ్చన్, 24లో ఏమో 6 క్వశ్చన్స్ ఇలా వచ్చాయి. అంటే 2024లో కనుక చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అయింది. అంటే ఎవ్రీ 3 ఇయర్స్కు ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్, ఎవ్రీ 3 పేపర్స్కి ఒక క్వశ్చన్ పక్కా వచ్చింది. అలాగే ఇన్వర్స్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఇన్వర్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్. అగైన్ 2023లో ఒక క్వశ్చన్ వచ్చింది, 2021లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2020లో క్వశ్చన్ వచ్చాయి. బట్ ఇన్ జనరల్ తెలిసి ఉండాలి ఈ టాపిక్, బట్ చిన్న టాపికే ఇది. తర్వాత ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్, మీకు ముందు కూడా చెప్పాను, ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ అనేది చాలా చాలా చిన్న టాపిక్. జనరల్గా మ్యాథ్స్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, జనరల్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ని తెలుసుకోవడానికి మనకి ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ ఎలా కనిపెట్టాలో మనకు నేర్చుకుంటాము. అలాగే లాస్ట్కి పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంది, అది దీని వెయిటేజ్. కోర్స్ ఇది కూడా చాలా చిన్న టాపిక్, చాలా ఈజీగా మాస్టర్ చేయొచ్చు. ఇప్పుడు వద్దాము. సార్ ఇదంతా బాగానే ఉంది, నాకు వెయిటేజ్ అండ్ బ్లూ ప్రింట్ నాకు అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పండి సార్, నేను ఫంక్షన్స్ని మాస్టర్ చేయాలి, ఈ ఫంక్షన్స్ అనే టాపిక్ని మాస్టర్ చేయాలంటే నేను ఎట్లా మాస్టర్ చేయొచ్చు, నాకు ముందు ఏమేమి తెలుసుంటే ఈ ఫంక్షన్స్ అనే టాపిక్ని నేను రాక్ చేస్తా. అంటే భయ్యా మీకు ముందు ప్రతి ఫంక్షన్కి కావలసినటువంటి గ్రాఫ్స్ మెయిన్గా కావాలి భయ్యా. ఎందుకు ఓన్లీ గ్రాఫ్ అని మాట్లాడుతున్నారు సార్ అంటే, గ్రాఫ్ కనుక తెలిస్తే దాని నుంచి డొమైన్ కనిపెట్టవచ్చు, రేంజ్ కనిపెట్టవచ్చు, దాని గురించిన ఇన్ఫర్మేషన్, ప్రాపర్టీస్ అన్నీ మోస్ట్లీ అర్థమైపోతాయి. అయితే నాకు ఏ ఫంక్షన్స్ యొక్క గ్రాఫ్స్ కావాలి సార్ అంటే, స్టెప్ ఫంక్షన్ గ్రాఫ్ తెలియాలి, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ గ్రాఫ్ తెలియాలి, మాడ్ ఫంక్షన్ గ్రాఫ్ తెలియాలి, లాగ్ ఫంక్షన్ గ్రాఫ్ తెలియాలి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ తెలియాలి, అన్ని ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క గ్రాఫ్ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కొసెకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, వీటన్నిటి యొక్క గ్రాఫ్స్ బై హార్ట్ మీకు రావాలి. అంటే ఒక సేయింగ్ ఉంటుంది కదా మనకు తెలుగులో, నిద్రలో లేపి అడిగినా చెప్పగలగాలి అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటంటే అంత మాస్టరీ ఉండాలి వీటి మీద అని దాని అర్థం. ఎందుకు సార్ ఇంత ఇంపార్టెంట్ ఎందుకు అంటే భయ్యా చాలా సింపుల్గా మీకు చెప్తాను. ఈ ఫంక్షన్స్ అనే టాపిక్ కనుక మీరు రావాలంటే ఈ ఫంక్షన్స్ మీద బాగా గ్రిప్ ఉండాలి. మనకు ఈ యూట్యూబ్ ఛానల్లోనే తిరుమణి క్లాసెస్ ఇన్ తెలుగులో నేను ప్రీ రిక్విజిట్ ఫంక్షన్స్ రిక్వైర్డ్ టు మాస్టర్ క్యాలిక్యులస్ అని ఒక ప్లేలిస్ట్ చేశాను. దాంట్లో ఈ ఆల్మోస్ట్ ప్రతి ఫంక్షన్ మీద కూడా 1 hour లెక్చర్, మినిమం 1 hour లెక్చర్ చెప్పి దాని గ్రాఫ్ ఎలా గీయాలి, దాని డొమైన్ ఏంది, రేంజ్ ఏంది, ప్రాపర్టీస్ ఏంది అని మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆల్రెడీ వీటి మీద కనుక నాలెడ్జ్ లేకపోతే ముందు ఆ ప్లేలిస్ట్ ఫినిష్ చేస్తేనే ఈ ఫంక్షన్స్లోకి అడుగుపెట్టండి.
లేకపోతే ఏమవుతుందంటే ఫంక్షన్స్ చదువుతున్న కొద్దీ సార్ ఏదో జరుగుతుంది కానీ ఏం అర్థమవుతలేదు సార్. మనకేమనిపిస్తుంది, 6 టాపిక్స్ ఉన్నాయంటే 6 అవర్స్ స్పెండ్ చేయాలా సార్, నా వల్ల కాదు సార్, నాకు ఏదో ఒకటి చేసేసి ఫంక్షన్స్ని మాస్టర్ చేయాలి తొందరగా. అట్లా కాదమ్మా. నిజంగా మాస్టర్ చేయాలంటే మాత్రం ఏది ఏమైనా చేసి ఈ 6 లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో ప్లేలిస్ట్లో ప్రీరిక్విజిట్స్ ఫంక్షన్స్ రిక్వైర్డ్ ఫర్ క్యాలిక్యులస్ అని ముందు వాటిని మాస్టర్ చేయి. అప్పుడు ఫంక్షన్స్ అనే టాపిక్ని ఎంజాయ్ చేయడం నువ్వు మొదలు పెడతావు. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఈ ప్లేలిస్ట్ని నేను అటాచ్ కూడా చేస్తాను ఈ వీడియోలో. ఎలాగైనా సరే మీరు ఈ 6 ఫంక్షన్స్ని మాస్టర్ చేస్తే క్యాలిక్యులస్ని మాస్టర్ చేయొచ్చు, ఫంక్షన్స్ని మాస్టర్ చేయొచ్చు. సో దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ విల్ సీ యూ గైస్. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము డైరెక్ట్గా మన ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటి? మన ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి డొమైన్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఇది మన ఫస్ట్ సబ్ టాపిక్. ఈ డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఫస్ట్ సబ్ టాపిక్ ఏదైతే ఉందో మనము ఆ లెక్చర్లోకి ఎంటర్ అయ్యి అసలు డొమైన్ అంటే కాన్సెప్ట్ ఏంది, ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు డొమైన్ ఎలా కనిపెట్టాలి, ఆ డొమైన్ ఆఫ్ ఎ ఫంక్షన్ అనే సబ్ టాపిక్లో మళ్ళీ ఇంకా ఎన్ని సబ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా, డిఫరెంట్ వేస్లో ఇస్తే మనం డొమైన్ ఎలా కనిపెట్టాలనేది మనం నెక్స్ట్ లెక్చర్లో చూపెడదాం. ఓకే, ఐ విల్ సీ యూ గైస్.